కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్లు నిర్వహించిన మీడియా సమావేశంలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2 చోట్ల ఓడిపోయిన చల్ల హరిశంకర్ టౌన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనీయకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు తగిన విధంగా బుద్ధి చెబుతాయని ఆయన హెచ్చరించారు. 2 స్థానాల్లో చిత్తుగా ఓడిపోయిన మీరు కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకున్న భాజపా మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మీకు ఉందని అడుగుతున్నా. 2 సార్లు మీరు గతంలో మీరు మేయర్ కొట్టినా మీరే అధికారులు ఉన్నారు కదా, దానికి మీరు బాధ్యత వహించి ఈసారి ఎన్నికల్లో మీ ఓటమికి మీతో పాటు మీ 66 డివిజన్లో పోటీ చేసిన అందరూ ఓడిపోవడానికి గల కారణమైన మీరు ఫస్ట్ రాజీనామా చేసి మాట్లాడాలి. మీకు సోయుందా? అసలు సోయుందా? తెలుగులోనే మాట్లాడుతున్నారా లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నారా? మీ స్థాయి ఏంది? మీ స్థాయి ఏంది? మీరు మాట్లాడుతున్న మాటలేంది? బండి సంజయ్ అన్న గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఫస్ట్ లేదు. కరీంనగర్ కార్పొరేషన్ లో మా అక్క చెల్లెలందరినీ సంజయ్ అన్న ఒక అన్నగా అందరినీ గెలిపించుకున్న స్థానం మా సంజయ్ అన్నది. మా పార్టీ వ్యవహారం మేయర్ ఎవరికి ఇవ్వాలనేది, డిప్యూటీ మేయర్ ఎవరికి ఇవ్వాలనేది మా పార్టీ అంతర్గత వ్యవహారంలో నువ్వెవరైనా మాట్లాడటానికి. పార్టీ ఎవరికైతే అవకాశం ఇస్తుందో వాళ్ళందరికీ ఆడా మగ తేడా లేకుండా కార్పొరేటర్లు అందరం మేము ఓటేసినాం, మద్దతు తెలిపినాం, మేయర్ని గెలిపించుకున్నాం, డిప్యూటీ మేయర్ని గెలిపించుకున్నాం. మీరు ఎన్ని స్థానాల్లో గెలిచిరు? అసలు మీరు గెలిచిన స్థానాలెన్ని? మీరు మాట్లాడుతున్న మాటలేని? అభివృద్ధి అంటున్నాం కదా, బండి సంజయ్ అన్న గారు చేసిన అభివృద్ధి మేము బుక్లెట్ కొట్టించినాము, మీకు కూడా ఒకసారి పంపిస్తాము. ఆ బుక్లెట్ మొత్తం చదవండి. కేంద్ర మంత్రి వర్యులు కరీంనగర్ ఇప్పుడు ఇట్లుంది అంటే కేవలం వారి వల్లనే అని ప్రజలందరికీ తెలుసు. స్మార్ట్ సిటీ కాకముందు కరీంనగర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఇంకా అభివృద్ధి చేయడానికి మా సంజయ్ అన్న గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు కదా. అసలు మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. నిన్న జరిగిన ఒక భూమి పూజ గురించి మాట్లాడుతున్నారు. 2 రోజుల కింద వచ్చిన ప్రొసీడింగ్ అది. మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తుంది. మా పాలక వర్గం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వచ్చిన ఫండ్తో జరిగిన అభివృద్ధి నిన్న జరిగింది. కేవలం ఓటమి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు.